ఒక అమ్మాయి భయంతో కానీ, భ్రమలతో కానీ ఒక వ్యక్తితో సెక్స్ చేస్తే దాన్ని హత్యాచారంగా పరిగణించబడుతుంది అని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. విషయం అనేటువంటిది ఏమంటే, ఒక వ్యక్తి నన్ను రేప్ చేశాడని చెప్పి ఒక అమ్మాయి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి విచారణ చేయబడుతున్నారు. ఈ విచారణ జరుగుతూ ఉండగా ఆ వ్యక్తి ఏం చెప్పాడు, ఈ విచారణను నిలిపివేయండి అని చెప్పి కోర్టును కోరడం జరిగింది. అప్పుడు జడ్జి ఈ విధంగా అన్నాడు, చూడు బాబు, ఆ అమ్మాయిని నువ్వు భ్రమపెట్టి భయపెట్టి నువ్వు ఆ అమ్మాయితో నువ్వు సెక్స్ చేశావు. అలా చేయడం హత్యాచారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ విచారణను ఆపడం అనేటువంటిది కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పూర్తి వివరాలు ఏమంటే, ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి సివిల్ సర్వీసు ప్రిపేర్ అవుతున్నారనమాట. అప్పుడు వాళ్ళకి అక్కడ పరిచయం అయ్యి ఆ అమ్మాయిని ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడ ఫీజులు ఎక్కువ ఉంటాయి, నువ్వు చదువుకోలేవు, నువ్వు ఉద్యోగం రాదు నీకు, నువ్వు మళ్ళీ తర్వాత ఏదైనా కూలి పని చేసుకుని బతకాలని చెప్పేసి ఆ అమ్మాయిని భయపెట్టి, తర్వాత వచ్చేసి నువ్వు ఈ కోచింగ్ సెంటర్లో చదువుకోవడానికి నేను మెటీరియల్స్కి నేను డబ్బులు ఇస్తాను, తర్వాత నీకు రూమ్ అరేంజ్ చేస్తాను, నాకు జాబ్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇలాంటి ఆశలు పెట్టి భ్రమలు కలిగించి, నాకు ఉద్యోగం వస్తుంది, తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, పెద్ద ఇల్లు కట్టచ్చు, మన కార్లు తిరగచ్చు, టూర్లకు వెళ్ళచ్చు అని ఇలాంటివన్నీ భ్రమలు కలిగించి ఆ అమ్మాయిలోకి తానంతో సెక్స్ చేసే విధంగా ఆ అమ్మాయితో ఆ అబ్బాయి ఏం చేశాడు, అట్లాంటి భ్రమలన్నీ కల్పించాడు అనమాట. మన రేంజ్ పెద్ద రేంజ్ మంది విమానంలో తిరగచ్చు అన్నట్లుంటే కానీ చెప్పాడనమాట. వాడు చెప్పిన తర్వాత ఏం చేశాడు, తర్వాత ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వదిలేసింటాడు అనమాట. నీ దావ నీది, నా దావ నాదని అంటాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, నాకు ఇవరే ఇన్నే నమ్ముకుంటే వాడు ఈ విధంగా అన్యాయం చేశాడని చెప్పేసి కోర్టులో కేసు వేసింది అనమాట. ఈ అబ్బాయి తరపు లాయర్ ఏం చెప్పాడు, లేదు వాళ్ళిద్దరికీ ముందు నుంచి పరిచయం ఉంది, వాళ్ళ అంగీకారంతోనే సెక్స్ చేసుకున్నారు, ఇద్దరి ఇష్టంతోనే అని చెప్పాడు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి లాయర్ ఏం చెప్పాడంటే, లాయర్ కాదు అడ్వకేట్ అనాలి, అడ్వకేటు, ఆ అబ్బాయి వాళ్ళిద్దరు అంగీకారంతో వాళ్ళు సెక్స్ చేసుకున్నప్పటికీ కూడా మొదటగా ఆ అమ్మాయిని భయపెట్టి భ్రమపెట్టి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని సెక్స్ చేశాడు, కాబట్టి ఇది అత్యాచారంగా పరిగణించబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. జడ్జి గారు కూడా దీనికి అంగీకరించారు. ఈ విధంగా ఈ అలహాబాదు హైకోర్టు అమ్మాయిని భయపెట్టి కానీ భ్రమపెట్టి కానీ సెక్స్ చేస్తే దానిని కూడా హత్యాచారంగా పరిగణించబడుతుందని చెప్పడం జరిగింది.